గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ గణబాబు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు గుర్తిస్తున్నారని అన్నారు। రేపు జరగనున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులుగా ఖచ్చితంగా గెలుస్తారని జోష్యం చెప్పారు। పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి గణబాబు గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు। పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మరలా కోడికత్తి డ్రామా లాంటి మరో డ్రామా మొదలైందని అన్నారు। పెన్షన్ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒక్క రోజులోనే ఇవ్వడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఆఖరికి అవ్వాతాతలు ఎండలో తిప్పి ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకుందామనే వైనం వైసీపీ నాయకులకు కనిపిస్తోందని అన్నారు। నేను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని। ఈరోజు విశాఖ వెస్ట్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి గణబాబు గారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశం మన గణబాబు గారి ఆధ్వర్యంలో మన గోపాలపట్నంలో జరిగింది। దీనిలో ఈ సభలో ముఖ్యంగా మా ఏదైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో ఉమ్మడి కార్యకర్తలు ఉన్నారో అందరి కార్యకర్తలకి ఏ రకంగా పనిచేయాలి, రేపు గణబాబు గారిని అత్యధిక మెజారిటీలో ఏ రకంగా గెలిపించుకోవాలని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది। గణబాబు గారు రెండు దశాబ్దాలుగా మన విశాఖ వెస్ట్లో నాయకత్వం వహిస్తున్నారు। ఆయనకి నాయకత్వ పటిమ ఉన్న నాయకుడు। రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే మన విశాఖ వెస్ట్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మంచి అవగాహన నాయకుడు కాబట్టి ఆయన ఎక్కువ మెజారిటీలో గెలిపించుకొని మన ఎన్డీఏ పక్షమైన గణబాబు గారికి అలాగే కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో టీడీపీని గెలిపించి మన విశాఖ వెస్ట్ నుంచి ఎక్కువ మెజారిటీ లాస్ట్ 18 మెజారిటీ గెలిచారు। 2014-19లో 36 మెజారిటీ గెలిచారు। అదే మెజారిటీని కొనసాగిస్తూ ఆయనకి మంచి మెజారిటీ గెలిపించి రాబోయే కాలంలో మినిస్టర్ అయ్యి మనందరికీ కూడా మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి జై। రాష్ట్ర కార్యదర్శి టీఎస్సీ కార్యదర్శి ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కార్యక్రమాన్ని సమావేశాన్ని ఈరోజు మన గౌరవనీయులు శ్రీ గణబాబు గారి ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరపడం జరిగింది। దీనికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి రానున్న రోజుల్లో వైనాట్ 175 అంటున్నారు। వైనాట్ 175 కాదు, వైనాట్ 1 కూడా ఈరోజు రాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి। అలానే అతి ముఖ్యంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే నాన్ లోకల్ గా ఈ రోజు వచ్చి మేము ఉన్నామని షో వర్కులు చేస్తున్నారో ఈ నాయకులందరికీ ఒకటే మాట చెప్తున్నా, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశాలండి లేదా సమన్వయ సమావేశంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మరలా కోడికత్తి డ్రామా లాంటి డ్రామా స్టార్ట్ అయిపోయింది। అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో ఇటీవల కాలంలో చూశారు, ఒక్క రోజులోనే ఉండేటువంటి వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వగలిగి కూడా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఆఖరికి అవ్వాతాతల్ని ఎండల్లో తిప్పి ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకుందామనేటువంటి డ్రామాకి తెరలేపిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాడు। ఎన్నికలు రాగానే కోడికత్తి డ్రామా లాంటిది ఏ రకంగా ప్రజలకి చెప్పించగలిగారు, అదే రకంగా